హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ ప్రాన్స్ ఫ్రై అండి. చాలా టేస్టీగా, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఫ్రై అయితే నా ఫేవరెట్ అండి. నా ఫేవరెట్ డిష్ని నేను మాత్రమే తింటే సరిపోతుందా? మీరు కూడా టేస్ట్ చేయాలి కదా, ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఫ్రైకి కావాల్సినవి తరిగిన ఆనియన్, తరిగిన చిల్లీస్, కొద్దిగా అల్లం వెల్లుల్లి, కొన్ని స్పైసెస్, ఒక 5 జీడిపప్పులు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి. అంతేకాదండి, మనం బాగా క్లీన్ చేసుకున్న రొయ్యలు, ఇక్కడ నేను కేజీ రొయ్యలు తీసుకున్నానండి. బాగా క్లీన్ చేసిన తర్వాత చూడండి, ఇలా 1/2 కిలో వస్తుంది మనకి. ఇవి ఎలా క్లీన్ చేసుకోవాలంటే, రొయ్యలు పైన పొట్టు తీసేసిన తర్వాత ఒక 4 నుంచి 5 సార్లు వాటర్ చేంజ్ చేసుకుంటూ బాగా క్లీన్ చేసుకోవాలి. అంతేకాదండి, మరి ఒక 3 సార్లు కళ్ళు యాడ్ చేసుకుంటూ వాటర్ చేంజ్ చేసుకుంటూ క్లీన్ చేసుకోవాలి. రొయ్యకి ఇలా పై భాగంలో లోపల, అంటే కొంచెం లోపల బ్లాక్ థ్రెడ్ లాంటిది ఉంటుందండి. అది చాకుతో కొంచెం కట్ చేస్తే మనకు కనిపిస్తుంది, అది తీసేయాలి. తీసేసి మంచిగా ఇంకొకసారి బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకుంటేనే రొయ్యల్లో ఉన్న బ్యాడ్ స్మెల్ అనేది పోతుంది. తరువాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. అంతేకాదండి, ఒక చెక్క నిమ్మరసం కూడా యాడ్ చేసుకుని ఇవన్నీ ఈ పీసెస్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా కలిపి ఒక అరగంట సేపు అయినా పక్కన ఉంచుకోవాలండి. ఇలా చేయటం వల్ల పీసెస్కి సాల్ట్ అనేది, పులుపు అనేది బాగా పట్టుకుంటుంది. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఈ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి. కొంచెం హీట్ అయిన తర్వాత ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసిన చిల్లీస్ యాడ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే మనం ఫ్రై చేసినప్పుడు ఈ పీసెస్ అనేవి అస్సలు కనిపించవండి, ఫ్రైలో బాగా కలుస్తాయి. అంతేకాదు, ఆనియన్ కూడా యాడ్ చేసుకుని ఒక 2 నిమిషాల పాటు ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇలా కరివేపాకు యాడ్ చేసిన తర్వాత మరి ఒకసారి కలుపుకోవాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి. ఇలా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు చూడండి, ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలాంటి ఫ్రైలు చేసేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉంటేనే దీని ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకున్న రొయ్యలన్నీ యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ యాడ్ చేసుకుని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఈ రొయ్యలు కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ పీసెస్కి బాగా పట్టుకోవాలి. ఆ విధంగా ఒక 2 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకుని, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మూత పెట్టి ఒక 10 నుంచి 15 నిమిషాలు ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకుంటే మనకి రొయ్యల్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వస్తుందండి. చూడండి, ఎన్ని వాటర్ వచ్చాయి కదా, ఈ వాటర్ అన్నీ ఇంకిపోవాలి. ఇప్పుడు మనం ఫ్రై రెడీ అయ్యేంత వరకు మూత అనేది పెట్టకూడదండి. మూత పెట్టకుండా ఈ వాటర్ మొత్తం ఇంకేంత వరకు ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల రొయ్యలు పైన కొంచెం క్రిస్పీగా, లోపల కొంచెం సాఫ్ట్గా, చాలా టేస్టీగా వస్తుంది ఈ ఫ్రై అనేది. చూడండి, వాటర్ కొంచెం కొంచెం తగ్గుతున్నాయి కదా. ఇలా ఫ్రై చేసుకోవడానికి మనకి కనీసం ఒక 10 నిమిషాలైనా టైం పడుతుంది. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కొంచెం దగ్గరకు వచ్చినాక, అంటే వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అవుతుంది అన్నప్పుడు ఈ ఫ్రైకి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. మనం ముందు కొంచెం సాల్ట్ యాడ్ చేసాం కదా రొయ్యలు మ్యాగ్నేట్ చేసేటప్పుడు, దాన్ని కూడా కొంచెం దృష్టిలో ఉంచుకుని టేస్ట్కి సరిపడా బ్యాలెన్స్ చేసుకోవాలి.
ఒక 2 నిమిషాల తర్వాత కారం కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకుని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఈ కారం గురించి నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను. ఇందులోనే ధనియాలు, జీలకర్ర, మెంతులు, కొన్ని స్పైసెస్ కూడా ఇందులో ఉంటాయండి. ఇది ఇంట్లోనే పండించిన కారం. ఇప్పుడు మసాలా యాడ్ చేసుకోవాలండి. ఒక 5 నిమిషాల తర్వాత మనం మసాలా యాడ్ చేసుకుంటే చూడండి, ఈ మసాలా అంతా వేసేసుకోవాలి. ఇందులో మనకి నువ్వులు, జీడిపప్పు కూడా ఉంది కదండి, దానివల్ల అంత స్పైసీగా అనిపించదు, చాలా టేస్టీగా. ఈ మసాలా యాడ్ చేసినప్పుడు మంచి ఫ్లేవర్తో చాలా బాగా వస్తుంది ఫ్రై అనేది. ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకొని నిదానంగా కుక్ చేసుకోవాలి. మనకి దగ్గరకు వచ్చేసిందండి ఫ్రై అనేది. ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇలా కొత్తిమీర యాడ్ చేసుకుని ఒక్క 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే అంతేనండి. చాలా సింపుల్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చేయటానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ దీని టేస్ట్ అయితే అమోఘం అండి. అంత బాగుంటుంది. వట్టి ఫ్రైయే తినేస్తారు, అంత టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు ఒక్కసారి చెక్ చేసుకుందామండి. చూడండి ఎంత బాగా ఫ్రై అయినాయి కదా. ఇలా చేసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఈ ఫ్రై రైస్లోకి చాలా బాగుంటుందండి. వట్టిగా తిన్నా కూడా చాలా చాలా బాగుంటుంది. నేనైతే ఈ విధంగా ప్రిపేర్ చేస్తానండి. నా ఫేవరెట్ అని చెప్పాను కదా, మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.